that was the song that I wrote that day. నీ తండ్రి నీ కొరకు వేచి ఉన్నాడు, తిరిగిరా. Your father is waiting. ఆ రోజు ఆ సహోదరికి చెప్పగలిగినంత ఒకటే, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే నువ్వు వస్తా ఆలస్యం అవుతే నాన్న బ్రతుకుంటాడో లేదో నాకు తెలీదు. మీ నాన్న బ్రతుకుంటాడో నాకు తెలీదు నువ్వు ఆలస్యం చేస్తే. కమ్ ఫాస్ట్. ఈరోజు పరమ తండ్రి బ్రతుకుంటాడో లేదో అన్న పాయింట్ లేదు. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏం తెలుసా? నీ జీవితంలో ఇంకో అవకాశం ఉంటుందో లేదో నీకు తెలీదు. నీ జీవితంలో ఇంకొక అవకాశం ఉంటుందో లేదో నీకు తెలీదు. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నానండి, డూ యూ ఫీల్ లాస్ట్ ఇన్ లైఫ్? బికాస్ ఈ 3 ఉపమానాలు చూసినప్పుడు యేసు ప్రభు చెప్పేది చూస్తే, హీస్ టాకింగ్ అబౌట్ లూజింగ్, హీస్ ఫైండింగ్, నెక్స్ట్ ఇస్ హీస్ సీకింగ్, వెతుకుతాం. 3వది ఏంటంటే కనుగొంటాం. 4వది ఏంటంటే ఆనందిస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఉపమానాలు చెప్పగలిగింది, ఆ కుమారుడు తన ఇష్టం వచ్చేలాగా అంత బ్రతికాడంట. కానీ కాలం సమయం మారుతుంది కదా, అందరికీ ఒక టైం వస్తుంది అంటాం కదా. రే అందరికీ ఒక టైం వస్తుందిరా, నీకు టైం ఉంటుంది. వచ్చింది, ఆడికి టైం వచ్చింది. టైం వచ్చిందంట, పందులు పొట్టు తినడానికి కూడా దిక్కులేని పరిస్థితి అంట. దానికి ముందు మీరు చదివితే ఒక సువార్తలో రాయబడి ఉంటుంది ఎలాగంటే, తన ఎక్సైటెడ్ అంటే కనీసం పందుల పొట్టు తిని బ్రతికేద్దాము. దాన్ని బట్టి అర్థమవుతుంది, ఆ రోజు యూదులు పందుల్ని పెంచరు. పందులు అపవిత్రమైనదని వాటిని పెంచరు. పందులతో యూదులకి పని లేదు. ఆ పందుల్ని మేపుతున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అక్కడ లేడు, ఆ ప్రాంతంలో లేడు, ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి తన సొంత ప్రకారం అంతా తిని తాగి వేషులతో జీవితాన్ని గడిపి అంతా అయిపోయిన తర్వాత చివరికి ఆ కరువు వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు పందుల పొట్టుతో బ్రతికిపోదాం అనుకున్నాడు. ఇక్కడ ఎవరైనా పందుల పొట్టు తింటానికి ఆశపడతారా? నాకు తెలిసి ఇక్కడ ఉన్నవారైతే, అందులో హైదరాబాద్లో ఉన్నవారైతే చచ్చినా కూడా అలాంటి నేను తిన్నాను. తింటే బిర్యానీయే. బట్ దెన్ తన ఎక్సైట్మెంట్ కాస్త గాలిలో పోయిందంట. కారణం ఏంటంటే అక్కడ పందులు పొట్టు తినడానికి కూడా గతి లేకుండా పరిస్థితి అంట. నేను అనుకుంటా పందులు కూడా తినలేదేమో, పందులు కూడా బుర్రు బుర్రు అని పక్కకు తిన్నాయేమో. కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది, యేసు ప్రభు ఒక ఉద్దేశంతో చెప్పాడు. ఎందుకు ఆ ఉద్దేశాన్ని హైలైట్ చేస్తున్నానంటే, అందుకనేనేమో ఈరోజు చాలామంది చచ్చే పరిస్థితులు ఉన్నారు, దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారు, ఇంకా నా బ్రతుకు అయిపోయిందనే పరిస్థితులు ఉన్నారు. అనేక సార్లు దేవుడు అక్కడ పోయేంత వరకు మనల్ని వదులుతాడు. కారణం ఏం తెలుసా? బుద్ధి రావాలని. ఎందుకంటే నా జీవితంలో బుద్ధి వస్తానికి కూడా కారణం అదే. ఎందుకంటే పుట్టినప్పుడు నేను ఎక్కువ గర్విష్ఠునిలే, అందరితో గర్వంగా ఉండేవాడు. నీకేమొచ్చారా నేను చూపిస్తాననేవాడిని. కానీ నా జీవితాన్ని దేవుడు ఒక్క తొక్కాడు. గర్విష్ఠులు ఏం చేస్తాడంట, ఆయన అనగ తొక్కుతాడంట. ఆయన కాలు కిందకి వేసి తొక్కితే ఎవడన్నా పైకి లేపుతాడు. నాకు తెలుసు అర్థం ఏంటో. ఏది చేసినా నో సక్సెస్, ఏది ప్రయత్నం చేసినా నో సక్సెస్. ఎంత తెలివిడైనా ఫెయిల్యూర్ అయిపోయావు. లాస్ట్ ఎవ్రీథింగ్, ఫూల్డ్ యువర్ సెల్ఫ్. గర్విష్టి ఎక్కువ మాట్లాడతాడు కదా, ఎక్కువ మాట్లాడి జీవితంలో ఏమి లేకుండా జీరో అయ్యి తల చూపించలేక బ్రతుకు గిల్టీతో బ్రతుకుతూ చచ్చిపోదాం అనుకున్నా. కానీ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, రా చావకండి రా, అది కదరా పరిష్కారం, తిరిగి రారా బుద్ధి వస్తే అంటున్నాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? పందులు పొట్టు తింటాను కూడా పరిస్థితి, దిక్కులేని పరిస్థితుల్లో అప్పుడు గుర్తొచ్చిందంట నాన్న ఇల్లు. ఓరే మా ఇంట్లో నాన్న ఎంత ధనవంతుడు రా బాబు, మా నాన్న పనులకు కూడా కావాల్సిన సమృద్ధి ఉంది. నా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ పనులాగా ఉన్నాను, దిక్కులేని పరిస్థితులు. యు సీ, వి టాక్ అబౌట్ రిపెంటెన్స్. Repentance is not just around turn